ఫోర్త్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కొత్త నగరానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్ తరాల అవసరాలకు తగ్గట్లుగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ముచ్చర్ల ఎక్కడుంది? ఆ ప్రాంతంలో ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తోంది? భవిష్యత్ నగరానికి సమీపంలో ఏ ప్రాంతాలు ఉన్నాయి? రానున్న రోజుల్లో ఫోర్త్ సిటీ అభివృద్ధి చెందితే దగ్గరలోని ఏ ప్రాంతాలపై ఆ ప్రభావం ఉంటుంది? ఇటువంటి చాలా ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతూ ఉన్నాయి. అందుకే 10 టీవీ మీకోసం ముచ్చర్ల ఫోర్త్ సిటీ ప్రాంతానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది. ముచ్చర్లలో ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తోంది? ఫ్యూచర్ సిటీలో భూముల ధరలెలా ఉన్నాయి? ముచ్చర్ల సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? ఫోర్త్ సిటీతో సమీపంలోని ప్రాంతాలపై ప్రభావం ఎంత? ముచ్చర్ల గ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఉంది. కేవలం 6000 జనాభా ఉన్న ఈ గ్రామం ఇటు శ్రీశైలం రహదారికి, అటు నాగార్జునసాగర్ రహదారికి మధ్యలో ఉంటుంది. శ్రీశైలం హైవేపై ఉన్న మండల హెడ్ క్వార్టర్ కందుకూరు నుంచి ముచ్చర్లకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక నాగార్జునసాగర్ హైవేపై ఉన్న యాచారం నుంచి ముచ్చర్లకు 21 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి ప్రస్తుతం చక్కని రోడ్ కనెక్టివిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కందుకూరు, యాచారం నుంచి ముచ్చర్లకు రోడ్ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 2వ దశ మెట్రో ప్రాజెక్టులో భాగంగా ముచ్చర్ల వరకు మెట్రో రైల్ రాబోతోంది. ముచ్చర్లలో 10 జోన్లుగా భూమిని విభజించి కేటాయింపులు చేయనున్నారు. ముచ్చర్ల ఫోర్త్ సిటీతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయి. మరీ ముఖ్యంగా కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలు ఊహించనంతగా అభివృద్ధి చెందనున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చర్లలో ఫోర్త్ సిటీకి తెలంగాణ సర్కార్ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్లుగానే రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రధానంగా విశాలమైన రోడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, విద్య, వైద్య సౌకర్యాలను అందించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. దీంతో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని రియాలిటీ రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ రాబోతా ఉంది. ఇది 30,000 ఎకరాలలో రాబోతా ఉంది. ఇక్కడ విద్య, వైద్య అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఇప్పుడు స్టార్టింగ్ దశలో ఉంది కాబట్టి అంటే వెల్ ప్లానెడ్ సిటీగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాబోతా ఉంది. దీనికి 330 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ దీని యొక్క డిపిఆర్ టెండర్ బిడ్కి వచ్చేసింది. అదేవిధంగా అదే 330 ఫీట్ల రోడ్లో మీకు ఒక 20 మీటర్లు అంటే దాదాపు 66 ఫీట్లతోటి మీకు మెట్రో రైలు కూడా రాబోతా ఉంది. ముచ్చర్ల ఫోర్త్ సిటీ నిర్మాణంతో ఇప్పటికే ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రాగా రానున్న రోజుల్లో మరింతగా భూముల ధరలు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముచ్చర్ల ప్రాంతంలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉండగా ఇప్పుడు ఫోర్త్ సిటీ నిర్మాణం రూపుదాలిస్తే మరిన్ని లేఅవుట్లు, టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలకు అనుసంధానంగా కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు కూడా 4 లైన్ల రోడ్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ముచ్చర్ల సమీపంలోని దాసర్లపల్లి, కడ్తాల్, నేదునూర్, కందుకూర్, మీర్ఖాన్పేట్, తుమ్మలూర్, మహేశ్వరం, గూడూర్, పంజగూడ, నాగిరెడ్డిగూడ, మక్తమందారం వంటి ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయి. ముచ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ ప్రకటన తరువాత 20 నుంచి 30% మేర భూముల ధరలు పెరిగాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు ముచ్చర్ల ఉన్న కందుకూరు మండలంలో ఎకరం సగటున 1,50,00,000 రూపాయలు ఉండగా ఇప్పుడు 2,50,00,000 ధర పలుకుతోంది. ముందు మరింతగా ధరలు పెరిగే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక కడ్తాల్ మండలంలో గతంలో మొన్నటి వరకు ఎకరం భూమి ధర 1,20,00,000 ఉండగా ఫ్యూచర్ సిటీ ప్రకటన తరువాత 1,80,00,000 వరకు పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వైపులా అంటే ఇప్పుడు మీకు
7 మండలాలు, ఇప్పుడు మహేశ్వరం కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, కందుకూరు కావచ్చు, 7 మండలాల్లో ఉన్నటువంటి 56 గ్రామాలను కలిపి ఇప్పుడు మీకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందికి తీసుకొచ్చారు. ఒక 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతూ ఉంది. ఇక్కడ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా అది ఒక 5 నుంచి ఒక 10 టైమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆమన్గల్ మండలంలో నిన్నటి వరకు ఎకరం భూమి ధర సగటున 1 కోటి రూపాయలు ఉండగా ఇప్పుడు 1,50,00,000 నుంచి 1,80,00,000 వరకు ప్రాంతాన్ని బట్టి ధరలు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం హైవేకు సమీపంలోని భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. శ్రీశైలం రహదారికి ఇరువైపులా ఎకరం అత్యధికంగా 3 నుంచి 4 కోట్ల రూపాయలు సైతం ధరలున్నాయి. చాలా వరకు రియల్ రంగ నిర్మాణ సంస్థలు ఎక్కువగా ఇక్కడ భూములను కొనుగోలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భారీగా నివాస వాణిజ్య నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలోని మండలాల్లో ఇళ్ల స్థలాల ధరలకు సైతం రెక్కలొచ్చాయి. కందుకూరు మండలంలో ముచ్చెర్ల సమీపంలో ఇప్పటికే వందల్లో వెలసిన రియల్ వెంచర్లలో మొన్నటి వరకు చదరపు గజం 12,000 రూపాయల నుంచి ఉండగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ప్రకటన తరువాత 18 నుంచి 28,000కు పెరిగింది. ఇక శ్రీశైలం హైవేకు దగ్గరగా ఉన్న వెంచర్లలో చదరపు గజం 20,000 రూపాయలకు పైగానే ధరలున్నాయి. కడ్తాల్, ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఫ్యూచర్ సిటీ 4.0 నిర్మాణం మొదలవ్వగానే హైదరాబాద్ రియాల్టీ ఊపందుకుంటుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.